హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. ఇది నా డైనింగ్ ఏరియా. నా డైనింగ్ దగ్గరే ఒక డోర్ వస్తుంది, అలాగే దాని పక్కనే ఒక విండో కూడా ఉందండి. ఆ విండో దగ్గర నేను మొక్కలు పెట్టుకున్నాను, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. అక్కడ గాలి వెలుతురు బాగా వస్తుందని అక్కడ నేను కిటికీ దగ్గర అలాగే డెకరేషన్ చేసుకున్నాను. అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ ఇలాగా అందంగా డెకరేషన్ చేసుకున్నాను. పక్కనే కిచెన్కి ఎదురుగుండానే నాకు పూజా మందిరం వస్తుందండి. ఈశాన్య మూల పూజా మందిరం పెట్టుకోవాలి కదా, నాది చిన్న పూజా మందిరం. ఈరోజు పౌర్ణమి కదా, పూజ చేసుకున్నాను. నేను రోజు పూజ చేస్తానండి, డైలీ నిత్య దీపం పెట్టుకుంటాను. ఈ పక్కనే ఈ గట్టు మీరు వీడియోస్లో చూసే ఉంటారు, నా కుకింగ్ వీడియోస్లో. నేను ఇక్కడ కూరగాయలు కట్ చేయడం, పిండి కలపడం అవన్నీ చేస్తూ ఉంటాను. అందుకని అక్కడ జాడీలు అవి పెట్టుకున్నాను, అందంగా డెకరేట్ చేసుకున్నాను. ఈ పక్కన అన్ని మసాలా డబ్బాలు, ఆయిల్ క్యాన్స్, ఉప్పు కారం అన్నీ ఉంటాయి. నాకు వంటకి ఈజీగా ఉంటుందని చేతికి అందేటట్టే పెట్టుకుంటాను. నా కిచెన్లో 2 విండోస్ ఉంటాయండి, గాలి వెలుతురు బాగా వస్తుంది. నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకున్నాను. కాకపోతే కిచెన్లో నాకు కబోర్డ్స్ ఉండవు, కర్టెన్లు వేసుకున్నాను. అందుకనే అక్కడ గ్రైండరు, మిక్సీ అన్నీ పెట్టుకుంటాను. ఇక్కడ ఒక చిన్న టేబుల్ వేసుకుని ఓవెన్ పెట్టాను. పక్కనేమో వాటర్ బాటిల్స్, ప్లేట్లు అవన్నీ చేతికి అందేటట్టుగా పెట్టుకున్నాను. నేను లంచ్ టైం అయిందని భోజనం పెట్టుకుంటున్నానండి. వాక్కాయ పప్పు చేశాను కదా నేను, అది షార్ట్ వీడియో కూడా పెట్టాను. నేను వాక్కాయ పప్పుతో పాటు నేను పొట్లకాయ కర్రీ చేశాను. మా వారికి మార్నింగ్ లంచ్ బాక్స్కి పొట్లకాయ కర్రీ చేశాను అనమాట. అది కూడా ఉంది. కొద్దిగా అప్పడాలు వేయించుకున్నాను. నేను తినేటప్పుడు వండుకుంటానండి, వేడివేడిగా తింటాను. రైస్ కొద్దిగా వండుకుంటాను. వాక్కాయ పప్పు అయితే చాలా బాగుంది, పుల్లగా చాలా బాగుందండి. అలాగే పొట్లకాయ నేను ఎక్కువ తెలగపిండి వేసి చేస్తాను. నేను తెలగపిండి భీమవరం నుంచి తెచ్చుకుంటాను. ఇప్పుడైతే అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది. ఇంతకుముందు అయితే ఇది అచ్చుల్లాగా దొరికేదండి, మిల్లుల దగ్గరే ఉండేది, షాపుల దగ్గర దొరికేది కాదు. ఇప్పుడైతే పౌడర్ కింద చేసి షాపుల్లో అమ్ముతున్నారు. నేను తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటా. బీరకాయ కూరకి అలాగే పొట్లకాయకి చాలా బాగుంటుంది. ఇది వేసి చేసుకుంటే కూర చాలా బాగుంటుంది. నేను ఉప్పు కారం తక్కువ వేసి చేసుకుంటాను. కూర ఇలాగ ఒట్టిగా తినేస్తే బాగుంటుందండి. అన్నం రైస్ తక్కువ తింటాం, మనం కూర ఎక్కువ తింటాం. హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.